ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 18వ వచనము. నా కాలు జారనని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. భక్తుడు చెప్తున్న మాటలు. జీవితంలో ఎన్నో కష్టాలను అలానే ఎంతో సమృద్ధిని చూచిన తనని దేవుడు కాలు జారనివ్వడు, బలపరుస్తాడని ఎంతో నమ్మకంగా చెప్తున్నాడు ఈ కీర్తనకారుడు. ఎప్పుడైతే మనం దేవుని యందు విశ్వాసంతో ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుకున్న నాటి నుండి దేవుని మీద ఆధారపడుతూ మనం జీవిస్తున్నప్పుడు ఆయన మనల్ని కూడా బలపరుస్తాడు. కారణం ఆయన పేరు బలవంతుడు. బలవంతుడైన దేవుని కొరకు ఎదురు చూచేవారు నూతన బలాన్ని పొందుతారు. యెషయా గారు చెప్తున్న మాట. బలహీనముగా ఉన్నాను అనే భావంలో కనుక ఉంటే దేవుడు కాలు జారనీయకుండా బలాన్ని ఇస్తాడు. అది ఏ విధంగా అంటే కృప ద్వారా బలపరిచే దేవుడు. అవును, దేవుని కృపే మనల్ని బలపరుస్తుంది. ఆయన కృప లేకపోతే మనం ఈ లోకంలో జీవించలేమన్నది నిజం. అదే సత్యాన్ని కీర్తనాకారుడు తెలియచేస్తున్నాడు. మనం చదువుతున్న కీర్తన గ్రంథము 94వ అధ్యాయము 18వ వచనంలో, నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. దేవుని కృప ఎవరినైనా బలవంతునిగా మార్చగలదని పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతిని ప్రోత్సహిస్తున్నాడు. మనం చదువుతాం తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, నా కుమారుడా క్రీస్తు యేసునందు నా కృప చేత బలవంతుడు కమ్ము అంటున్నారు. కృపచేతనే బలవంతుడు కావాలి అని మరి ఆత్మీయ కుమారునికి మరి ప్రోత్సహిస్తూ చెప్తున్నారు. మరి అది తన యొక్క జీవితానికి ప్రాధాన్యమైన విషయాన్నని పౌలు కూడా సాక్ష్యం చెప్తున్నారు. కృపచేతనే ఆయన కూడా బలవంతుడయ్యాను అనే మాటలను మనం చదువుతాము. అదే కొరింథీయులకు రాసిన పత్రికలో చదువుతున్నాం. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన అయి ఉన్నానని మరి ఆ పౌలు గారి యొక్క సాక్ష్యాన్ని మనం చూస్తాం. అది మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో అయితే, మరి 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమంటారు అనంటే, మరి తన బాధలలో వాటి వలన కలిగే బలహీనతలో దేవుని బలం అధికమైనట్లు గ్రహించిన వాడిగా ఉండి అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో అంటున్నారు, నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలో, నిందలలో, ఇబ్బందులలో, హింసలలో, ఉపద్రవములలో నేను సంతోషిస్తున్నాను అంటున్నారు. పౌలు భక్తుడు చెప్తున్న మాట ఏంటి అని అంటే, ఆయన జీవితంలో కలిగిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్తూ అంటున్నారు, నేను ఆ పరిస్థితులను బట్టి ఎప్పుడైతే బలహీనుడని అయిపోయానో, నేను అటువంటి పరిస్థితుల గుండా వెళుతున్నప్పుడు వాటిని నా జీవితంలో అనుభవిస్తున్నప్పుడు నేను బలహీనుడిని ఎప్పుడైతే అనుకుంటున్నానో నేను అప్పుడే బలవంతుడిని అని అంటున్న మాట. కనుక నేను అలా బలవంతుడిని అవుతున్నాను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలు కానీ, నిందలు కానీ, ఇబ్బందులు కానీ, హింసలు కానీ, ఉపద్రవములు కానీ వాటన్నిటిలో సంతోషించగలుగుతున్నాను. ఎంత గొప్ప ఆదరణ కదా. కేవలం పౌలు ఆ మాట దేవుడు పౌలు కోసమే చేయలేదు. దేవుడు పౌలు కోసమే, తనొక్కడి కోసమే, తన జీవితం కోసం మాత్రమే దేవుడు పౌలు గారిని ఆదరించట్లేదు. పౌలు గారిని ఆదరించడంలో దేవుని యొక్క ఉద్దేశం చాలా బలమైనది. అది ఎంత గొప్ప విషయం అంటే, పౌలు గారిని బలపరచడం వల్ల ఎంత గొప్ప కార్యం జరుగుతుందో దేవుడు ఎరిగినవాడు. ఎందుకంటే ఆయన అందరినీ ఎరిగినవాడు. అబ్రహామును కూడా ముందే ఎరిగినవాడు. దేవుడు మనల్ని కూడా ఎరిగినవాడు కాబట్టే ఆయా పనులను దేవుడు నియమించి వాటిని మన ద్వారా జరిగిస్తున్నాడనేది నిజం. పౌలు గారి యొక్క జీవితంలో ఆ సత్యాన్ని పౌలు గారు గ్రహించగలిగారు. పౌలు గారి కోసమే దేవుడు ఆయన్ని ఆదరించట్లేదు, పౌలు గారి కోసమే దేవుడు ఆయన్ని బలపరచట్లేదు. అది ఇతరులకు ఉపయోగపడేదిగా, ఇతరులను ఆదరించగలిగేదిగా, ఇతరులను బలపరిచగలిగేదిగా ఉంటుందని దేవుని ద్వారా శక్తిని పొందుకున్న పౌలు గారు తెలుసుకున్నారు. ఆ విషయాన్ని మనం చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఆయన అంటున్న మాటను బట్టి మనకు అర్థమవుతుంది, దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి కలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. ఇక్కడ ఒక గొప్ప విషయాన్ని తెలియజేస్తున్నాడు. మేమెందుకు ఆదరింపబడుతున్నామంటే
అలాంటి శ్రమలలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదరించడానికి మేము శక్తి పొందాలంటే మమ్మల్ని దేవుడు మేము వెళ్తున్న ఆ యొక్క పరిస్థితుల ద్వారా మేము ఆదరింపబడుతున్నాం. ఆ ఆదరణని పొందుకున్న మేము, ఆ శ్రమల గుండా వెళుతున్న మేము, ఆ క్రీస్తు శక్తిని పొందుకుంటున్న మేము అనేక మందిని మేము ఆదరించే వారంగా ఉండాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశమని, దేవుని యొక్క సంకల్పమని ఎరిగిన వారు, గుర్తించిన వారు పౌలు గారు. మరి వారిని ఆదరించిన దేవుడు మనల్ని కూడా ఆదరిస్తున్నాడు. ఆ ఆదరిస్తున్న దేవుడు మరి మనల్ని కూడా చెప్తున్న మాట, క్రీస్తు యొక్క శ్రమలు మన యందు ఎలాగూ విస్తరిస్తున్నాయో, ఆయన పౌలు గారు అంటున్నారు, క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగ విస్తరిస్తున్నాయో అలాగే ఆదరణ కూడా మాకు విస్తరిస్తుంది అంటున్నారు. శ్రమలు ఎలా విస్తరిస్తున్నాయో ఆదరణ కూడా అలా విస్తరిస్తుంది అని సాక్ష్యమిస్తున్నాడు. ఇక ఆదరణ అనే మాట ఈ అధ్యాయంలో వివిధ రూపాల్లో అనేక మార్లు మనకి కనిపిస్తూ ఉంటుంది. అన్నిట్లో కూడా దేవుడు అన్ని విధాలుగా ఆదరణ కలిగించేవాడు, అలా కలిగించేవాడై ఉన్నాడు. మరి ఏ కష్టంలోనైనా ఆయన ఆదరణ ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఆ ఆదరణ అనే మాట సహజంగా తల్లి దగ్గర నుండి పొందగలుగుతాం. అంతకు మించిన ఆదరణను దేవుడు ఇస్తాడు. అదే యెషయా గ్రంథంలో మనము ప్రవక్త యెషయా గారి ద్వారా దేవుడు తెలియచేసిన మాటను చూస్తే 66వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తాం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మలను ఆదరించెదను. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు, తల్లి కంటే కూడా గొప్పగా ఆదరిస్తాడు అనేది దేవుడు చెప్తున్న మాట. అనే మాట మరి ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడు. ఆ మాట ఆనాటికి నేటికి సజీవమైనది. ఆయన ఎప్పుడు కూడా ఏకరీతిగా ఉండే దేవుడు, ఆయనలో ఎటువంటి మార్పు ఉండదు. విశ్వాసి ఆయన నోటి నుండి వచ్చే ఆ ఓదార్పు మాటలను నిరాకరిస్తే ఆయన దగ్గర నుండి వచ్చే ఆదరణని మనం అనుభవించలేము. ఎందుకంటే మనం మత్తయి సువార్తలో మాటను చదువుతాం, రామాలో ఏడ్పు మహారోదన మరి వినపడుతున్నాయి అని. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు పిల్లలు లేనందున ఓదార్పు పొందనల్లక ఉన్నది. ఎంత దుస్థితులు కదా, ఆదరణ కోల్పోయింది, ఆదరణ లేదు. కానీ దావీదు భక్తుడు ఏమంటున్నాడో తెలుసా? అంటున్న మాట, నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది, నా బాధలలో నాకు నెమ్మది కలగచేస్తుంది. 119 కీర్తనలో మనం చదువుతాం. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆదరణ కలిగించేది దేవుని యొక్క వాక్యమే, దేవుని యొక్క మాట. ఆ మాటని మనం కనుక ఆ మాట ద్వారా మనం ఓదార్పు పొందితే ఖచ్చితంగా మన జీవితంలో ఆదరణ పొందుతాం, తద్వారా నెమ్మది కలుగుతుంది అనేది మరి చెప్తున్న భక్తులైన వారు చెప్తున్న మాట. మరి ఎటువంటి స్థితిగతులైనా, మరి ఆ స్థితిగతులలో ఎన్ని ఇబ్బందులు, బాధలు, ఆవేదనలు, ఎటువంటి సమయాలలోనైనా మానవులమైన మనకు కలిగేది అలాంటప్పుడు ఆందోళనతో కూడిన తలంపు సహజంగానే మనకు కలుగుతూ ఉంటాయి. అయితే వాటి వలన మనం ఉక్కిరిబిక్కిరి అయిపోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకు? మన బాధలలో, పరీక్షలలో మనం ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలనేదే దేవుని యొక్క కోరిక. అదే దేవుడు కోరుతున్నాడు కాబట్టి దేవుడు భక్తుల ద్వారా తెలియజేస్తున్న మాటలను కనుక చూస్తే, మనము చదువుకున్న మన పాఠ్యభాగంగా కీర్తన గ్రంథము 94వ అధ్యాయము 18, 19 కూడా చదివితే ఇప్పుడు అంటున్న మాట ఏంటి అని అంటే, నా కాలు జారినని నేను అనుకునగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. ఆయన కృప బలపరుస్తుంది. ఎలా బలపరిచిందో మనం చూస్తున్నాం. అయితే అంటున్నారు, నా అంతరంగమందు 19వ వచనంలో, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగచేయుచున్నది. అంతరంగంలో విచారములు హెచ్చగా అంటే అంతరంగము నిండా విచారములు ఉండిపోతే ఆయన గొప్ప ఆదరణ ప్రాణానికి నెమ్మది కలగచేస్తుంది. అదే పౌలు గారు కూడా ఇందాక మనం చదువుకున్న కొరింథీ పత్రికలో అదే మాట అంటున్నారు. మరి ఆ యొక్క శ్రమలు ఎలాగైతే విస్తరిస్తున్నాయో, ఆ శ్రమలు విస్తరించిన కొలది ఆదరణ కూడా ఎంత విస్తరిస్తుందో ఆదరణ కూడా అంత విస్తరిస్తుంది. ఇక్కడ ఈయన కూడా చెప్తున్నది అదే, అంతరంగములు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి నెమ్మది కలగచేస్తుంది. ఎంత ఆదరణ కదా నిజంగా. ఇలాంటి ఆదరణ అనేది లోకంలో మనకి ఎవరు ఇవ్వగలుగుతారు? ఎవ్వరు ఇవ్వలేరు, దేవుడు మాత్రమే ఇవ్వగలిగిన వాడు. ఇక్కడ అంటున్న మాట నీ గొప్ప ఆదరణ, ఎంత గంభీరమైన మాట కదా. సహజంగా తల్లి నుండో మన అనుకున్న వారి నుండో కలిగే ఆదరణ, ఆ ఆదరణని మనం చూసి తాత్కాలికమైనగా పొందుకుంటూ ఉంటాం. కానీ అటువంటి ఆదరణ కాదు. ఆయన ఇచ్చే ఆదరణ గొప్ప ఆదరణ, దేవుని నుండి కలిగేది. అది ప్రాణానికి నెమ్మది కలగచేసే ఆదరణ. అంత గొప్ప ఆదరణ పొందుకోవడానికి గల కారణం ఆయన కృప మాత్రమే. అదే మనం చదువుకున్న కొరింథీయులకు రాసిన పత్రిక రెండో పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, కనికరము చూపు తండ్రి,
సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మరి 4వ వచనంలో ఆ దేవుని నుండి పొందుకున్న ఆ ఆదరణ ఎటువంటి శ్రమలలో ఉన్న వారికైనా చూపించడానికి విస్తరిస్తున్నాడు అని చెప్పిన మాటకి ముందు వచనంలో చెప్తున్న మాట ఏంటనంటే దేవుని యొక్క స్వభావ లక్షణాలను చూపుతున్నాడు. దేవుడు ఎటువంటి వాడో చెప్తున్నాడు. కనికరము చూపే తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడు. ఆయన చెప్తున్న 2 విషయాలను మనం చూస్తే కనికరము చూపే తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడు. దేవుని స్వభావాన్ని గురించి పౌలు భక్తుడు తన కష్టాలు, బాధలు, వేదనలు, శ్రమలు వీటి ద్వారా మరింత బాగా నేర్చుకున్న సత్యాన్ని తెలియజేస్తున్నాడు. మనందరినీ కన్నా తండ్రి ఎటువంటి వాడో మనకి తెలియజేస్తూ చెప్తున్న మాటలు. ఆయన కనికరము చూపే తండ్రి, ఆ పరలోకపు తండ్రి కనికరం కలిగిన వాడు. తన స్వరూపమందు తన పోలికలు మనల్ని సృజించుకొని మానవులమైన మనము పాపము ద్వారా మనమందరము కూడా ఆదాము సంతతికి చెందిన వారముగా అపరాధములలో చిక్కుకున్న మన యొక్క జీవితముల మీద దేవుడు తన కనికరమును చూపి తన కనికరం ద్వారా మనల్ని తన కుమారుని లోకానికి పంపించి సర్వమానవాళికి కూడా పాప విమోచనని కలిగజేసిన మరి దేవుని యొక్క కనికరం, ఆ కనికరం సాతాను వలలో చిక్కబడిన మనల్ని బయటకు తీసుకొచ్చి దేవుడు మన మీద చూపిన కనికరం. ఆ కనికరం ఎలా ఉంది అనుకుంటున్నప్పుడు 103వ కీర్తనలో దావీదు చెప్తున్నాడు, మన పాపములను బట్టి ఆయన మనకి ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకి ప్రతిఫలం ఇవ్వలేదు. ఎందుకంటే మనం ఎలాంటి వారము ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనం మట్టి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కనుక మన ఎడల తన కనికరాన్ని చూపుతూ మన పరమ తండ్రి మరి ఆ పాపములను పడమటికి తూర్పు ఎంత దూరంగా ఉంటుందో అంతగా వాటిని దూరం చేసి ఎన్నటికి కూడా జ్ఞాపకం చేసుకోను అని చెప్తున్నాడు. కనుక మన ఎడలో ఉన్న కనికరాన్ని చూపుతూ మరి ఆ తండ్రి అయిన దేవుడు మన ఎడల ప్రేమను ఎంత గొప్పగా వెల్లడిపరుస్తున్నాడో మనం చూస్తున్నాం. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన జాలిపడుతున్నాడు. ఆ కనికరాన్ని మనం అర్థం చేసుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉపమాన రూపంలో లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుని మనం చూస్తున్నాం. ఆ అధ్యాయంలో మనకు వివరిస్తున్నాడు. తండ్రిని ధిక్కరించి లోకము చేత ఆకర్షింపబడి అపవాది చేతిలో బందీగా మారిపోయిన ఆ కుమారుడు తప్పు తెలుసుకుని పశ్చాత్తాపంతో తండ్రి యొద్దకు తిరిగి ప్రయాణమయ్యాడు. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని మరి తనకి ప్రశస్త వస్త్రాన్ని ధరించి తనని మరి ఆ విధంగా తన స్థానాన్ని తిరిగి ఇచ్చినట్లు మనం చదువుతున్నాం, అక్కడ చూస్తున్నాం. కుమారుడు ఇంకా ఇంటికి చేరకముందే దూరంగా ఉన్నప్పుడే తండ్రి వానిని చూశాడు. తిరిగి వస్తున్న తన కుమారుని చూడగానే తండ్రి హృదయం అంతా కూడా కనికరముతో నిండిపోయింది. ఎందుకు అంటే ఆయన కనికరము కలిగిన తండ్రి ఎంత ఆతురత కలిగిన వాడే పరిగెత్తి తన కుమారుని దగ్గరికి వెళ్ళి మరి ముద్దు పెట్టుకుంటున్నాడు. తన కుమారుడు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిని చూడట్లేదు. దీని ద్వారా దేవుడు తన ప్రేమని వెల్లడిపరుస్తున్నాడు. మనము బలహీనులమై ఉండగా, మనము శత్రువులమై ఉండగా, మనం రోగముతో ఉండగా, మనం భక్తిహీనులమై ఉండగా దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఆస్తి అంతా ఖర్చు చేసేసాడు. ఆ దేశంలో కరువు వచ్చింది. కలిగిన కరువును బట్టి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆ దేశంలో ఉన్న ఒక చెంతకి చేరాడు. అతను పందులు మేపడానికి పంపాడు. ఇదంతా తెలిసిన తండ్రి మరి ఆ పందులను మేపడానికి వెళ్ళి ఆ పందులతో కూడా సహవాసాన్ని చేసిన ఆ వ్యక్తి, ఆ కుమారుడు తిరిగి వస్తున్నాడు. మరి అలాంటి ఆ సంగతిని అంతటిని ఎరిగినప్పటికీ కూడా తండ్రి కనికరపడి మరి వెళ్ళి తనని హత్తుకున్నట్లు మనం చూస్తున్నాం. అసలు పంది పేరు చెప్తే వింటేనే ఆ మాట అంటేనే మనకి అసహ్యం. మరి పందులని మేపి వాటితో సహవాసం చేసిన వ్యక్తిని తండ్రి ఎలా ముద్దు పెట్టుకోగలిగాడు? అదే కన్న తండ్రి ప్రేమ. తండ్రి తన కుమారుని యొక్క దౌర్భాగ్య స్థితిని బట్టి అతన్ని నిందించట్లేదు. ఆస్తి పాడు చేశాడని తండ్రి కోపగించుకోవట్లేదు, బాధపడట్లేదు. కారణం అక్కడ తను అనుకుంటున్న మాట, తండ్రి యొద్ద అనేక మంది పనివాళ్ళు ఉన్నారు, ఆ పనివానిలో ఒకనిగా నేను ఉండాలి, తండ్రి దగ్గర నేను కుమారు స్థానాన్ని పోగొట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఒక పనివానిగా నేను ఉండాలి అని తన మదిలో చేసిన ఆలోచన, ఆ తలంపు ఎరిగిన దేవుడు, తలంపు పుట్టక మునిపే మనసెరిగిన దేవుడు
మరి ఆ తలంపుని బట్టే కనికరం కలిగిన తండ్రి క్షమించి ఆ కుమారుని పోగొట్టుకున్న స్థానాన్ని మరలా అతనికి ఇచ్చాడు. కృప కలిగిన కనికరం కలిగిన తండ్రి, ఆ కృప కలిగిన దేవుడు కనికరాన్ని చూపి ఆదరణని అనుగ్రహించాడు. ఎంత గొప్ప దేవుడు కదా! ఆ గొప్ప దేవుడైన ఆయనని చూస్తే ఆయన మరి మన జీవితంలో కూడా ఎలా ఉంటున్నా మన యొక్క స్థితి చూసుకుంటున్నప్పుడు మనం కూడా అలాగే తప్పిపోయిన వారంగా మనము ఆ స్థితిని మనం చూసుకుంటున్న జీవితంలో మనం కాలు జారే పరిస్థితులు ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఆయన కృపతో బలపరుస్తూనే ఉంటున్నాడు అని మనం చదువుతున్నాం. నేడు మన జీవితంలో ఆయన కృప చూపే తండ్రిగా సమస్త ఆదరణను మనకి అనుగ్రహిస్తున్నాడు కనుక మనం ఎల్లప్పుడూ ఆయన యేసుక్రీస్తు ద్వారా మనం ఆయనకి మన స్తుతులు చెల్లించాలి. ఆయన కరుణా సంపన్నుడు. మరి మన అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు మన ఎడల ఆయన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించుకున్నాడు. మనం చదువుకుంటున్న మాటలలో చూసిన 2 మాటలు ఆయన కనికరము కలిగిన తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడు. మానవుని ఎడల ఏ విధంగా తన కనికరాన్ని చూపాడో మరి ఆ కనికరము చూపే తండ్రి యొక్క కుమారుని యొక్క ఆ మాటలని మనం ఆ యొక్క చరిత్రని మనం చదువుతుంటే అర్థమవుతుంది దేవుని యొక్క కనికరం ఎలాంటిదో. మనుషులు ఒకరినొకరు ఆదరించుకుంటారు. ఒకరినొకరు ఆదరించుకున్నప్పటికీ అది తాత్కాలికమైనదే. అది సమయాలకి స్థితులకు పరిమితమైపోతుంది. అది ప్రాణాన్ని నెమ్మది కలగచేసేదైతే మాత్రం కాదు, నెమ్మది ఇచ్చేది కాదు. అక్కడ అంటున్న మాట ఏంటి అని అంటే, నా అంతరంగమందు మరి విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగచేస్తుంది అంటున్నారు. అన్నిటికంటే శ్రేష్టమైన ఆదరణ దేవుని నుంచి మాత్రమే కలుగుతుంది. అది ఒకరి తల్లి ఆదరించిన ఆదరణని మించిన గొప్ప ఆదరణ. మరి అలాంటి ఆదరణని దేవుడు మనకి అనుగ్రహిస్తానంటున్నారు. మరి ఇక్కడ పౌలు గారైతే చెప్తున్న మాటలు, ఆయన కలిగిన కష్టాలు బాధలు వాటిని గురించి తన గోడుని వినిపించుకోవట్లేదు, కానీ ఆ కష్టాలు బాధలు తనకి ఎంత మేలు చేస్తున్నాయో, ఏ విధంగా ఆయన నడవాలో ఆ విధాన్ని ఆయన తెలియచేస్తున్నాయని ఇక్కడ తెలియచేస్తున్నారు. వాటి మూలంగా దేవుని మరింతగా లోతైన అనుభవంలోనికి వెళ్ళగలిగానన్న పరమార్థాన్ని ఆయనైతే తెలుసుకోగలిగాడు. ఆ బాధలు పడడం అవన్నీ కూడా మేలే అని అలా పొందడం వల్ల దేవుని ఆదరణని ఎంత ఎక్కువగా వాటిలో వెళ్తున్నామో ఆ శ్రమల గుండా అంత ఎక్కువగా మరి ఆదరణ కూడా విస్తరిస్తుంది వాళ్ళకి అని మరి అక్కడ మనం చదువుతున్న మాటలను ఆ కొరింథీ పత్రికలో మనం చదువుతున్నాం. అలా పొందుకున్న ఆదరణ ద్వారా ఇతరులను మరింతగా ఓదార్చగలిగాడు, మరింతగా ఆదరించగలిగాడు. మరి పౌలు గారైతే మాత్రం తన జీవితంలో ఆయన చేసిన పరిచర్య మనం చూస్తే అర్థమవుతుంది. ఆయన మాటలను మనం చదువుతున్నప్పుడు ఆయన జీవిత చరిత్ర అంతా మనం చూసుకుంటున్నా, అంత చేసిన ఆయన ఒక్కటే మాట అంటున్నారు, నేనేమై ఉన్నాను ఆయన కృప అంటున్నారు. అంత చేసిన పౌలు గారు ఆయన ఎటువంటి శ్రమల గుండా వెళ్ళారో ఆ శ్రమల గుండా వెళ్ళిన వారందరికీ కూడా ఆయన దేవుని యొక్క ఆదరణ చూపించిన వాడుగా ఉంటున్నాడు మనం చదువుతున్నాం. మరి అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో అంటున్నారు, కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము, కనికరము కలిగిన దేవుని చేత కరుణింపబడిన వారుగా ఈ పరిచర్యను పొందుకున్నాము, శ్రమల గుండా వెళ్తున్నా మేము అధైర్యపడము అని దేవుని పైన ఆధారపడడాన్ని నేర్చుకుంటాన్ని అక్కడ తెలియచేస్తున్న మాటలు. రాబోయే శాశ్వత యుగాలలో మరింత మహిమ కలగడానికి ఇప్పటి బాధలు అవి దోహదపడుతున్నాయని స్పష్టంగా అర్థం చేసుకొని అంటున్న మాట ఏంటి అని అంటే, అదృశ్యమైన వాటిని మేము దృశ్యమైన వాటిని చూడట్లేదు కానీ అదృశ్యమైన వాటిని చూస్తున్నాము. అవి మాకు ఇప్పుడు పడుతున్న శ్రమలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా చులకని శ్రమలు, క్షణమాత్రం ఉండేవి అని మరి పౌలు భక్తులు తెలియచేస్తున్నాడు. మనం కూడా కృపచేత రక్షించబడ్డాం. ఇది దేవుని వరం. అది మన క్రియల వలన కలగలేదు. ఆయన ప్రజలుగా మనం ఉండలేదు, మనం ఆయన ప్రజలము కాము. అయినా తన కుమారుని రక్తం వలన కృప ద్వారా ఇప్పుడు మనం అందరం కూడా ఆయన ప్రజలమయ్యాం. ఆయన కృప మన జీవము కంటే ఉన్నతమైనది, ఉత్తమమైనది. ఆ కృప గురించి ఆలోచిస్తే భూలోకములో మానవులకి కావలసినది దేవుని కృప మాత్రమే. ఎందుకంటే మన కీర్తన గ్రంథము 33వ అధ్యాయం 5వ వచనంలో అంటున్నారు, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది అంటున్న మాట. దేవుని యొక్క కృపతో లోకమంతా కూడా నిండి ఉన్నది అని మనం చూస్తున్నాం. కృప అనేది ఒక గొప్ప బహుమానం. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ప్రజలను తోడుకొని వచ్చింది కూడా ఆ కృపే. ఆ మాట మనం
నిర్గమాకాండము 15వ అధ్యాయము 13వ వచనంలో మనం చదవగలిగితే ఆ మాటను అంటున్నారు, నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి. దేవుడు విమోచించుకున్న ఈ ప్రజలు కేవలం కృపచేత మాత్రమే తోడుకొని పోబడ్డారు. ఎందుకంటే వారి యొక్క అవిధేయత, వారి యొక్క తిరుగుబాటు తత్వం, వారు చూపిన విధానం, అవన్నీ కూడా చూస్తే వారు అలా అర్హులు కాదు. కానీ అక్కడ చెప్తున్న మాట, నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి అని మనం చదువుతున్నాం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 13వ వచనంలో అంటున్నారు, నేడు మన ఏడలో కూడా ఆ కృపని ఆయన హెచ్చుగా ఉంచి మనకి గొప్ప ఆదరణ కలిగిస్తున్నాడు. కనుక ఆయన ఆదరణని పొందుకుంటున్నాం. మనల్ని కూడా విమోచించుకున్న దేవుడు ఆయన కృప ద్వారానే మనల్ని నడిపిస్తున్నాడు. మరి ముందు కూడా నడిపిస్తాడు. అందుకే అంటున్నాడు పౌలు భక్తుడు, కృపచేత బలవంతుడు కమ్ము అని అంటున్నారు. మరి ఆయన చేత ఆదరింపబడుతున్న మనం ప్రభువైన యేసుక్రీస్తు కృపా సత్య సంపూర్ణుడిగా ఈ భూమి మీదకి వచ్చారు. ఆ భూమి మీదకి వచ్చిన ఆ కృపని మనం పొందుకుంటున్నాము. పొందుకుంటున్న మన యొక్క జీవితంలో పౌలు గారు ఒక మాట అంటున్నారు. కొరింథీయులకు రాసిన అదే 2 కొరింథీయులు 6వ అధ్యాయము 1వ వచనంలో ఏమంటున్నారంటే, కృపను వ్యర్థము చేసుకోవద్దు అని వేడుకుంటున్నారు. కృపను వ్యర్థం చేసుకోవద్దు అని ఆయన వేడుకుంటున్న మాట. ఏమున్నా లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుని కృప లేకపోతే జీవించడం కష్టం. ఆ సత్యాన్ని ఎరిగిన దావీదు ఏమంటున్నాడంటే, నీ కృప జీవము కంటే ఉత్తమమైనది అంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు మనకు అనుగ్రహింపబడిన ఆ కృపతోనే మనకొస్తున్న మనం వెళ్తున్న కష్టాలు, ఉపద్రవాలు, కృంగిన వేళలు, వేదనలు, లేకపోతే వీటిలన్నిటిలో నుండి కూడా ఆయన పైకి లేవనెత్తగలుగుతాడు, లేపగలడు. ఎందుకంటే మనం చదువుకుంటున్న మాట, కాలు జారాను అనుకున్నప్పుడు ఆయన బలపరిచి ఆయన కృపచేత బలపరుస్తున్నాడు. మన అంతరంగములో విచారములు హెచ్చినప్పుడు ఆయన మనల్ని ఆదరిస్తున్నాడు, గొప్ప ఆదరణతో ఆదరిస్తున్నాడు. కాబట్టి ఈ సత్యాన్ని ఎరిగిన మనం మన యొక్క జీవితంలో మరి ఏ విధంగా ఉండాలో దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. కాబట్టి ఆయన కృప మనపై ఉన్నప్పుడు మనం కనికరింపబడి ఆదరణని పొందుకోగలుగుతున్నాం. దేవుని ముందు పొందుకుంటున్న ఈ ఆదరణ, ఆ కనికరముతో మనము నిత్య రాజ్యానికి చేరుకోగలుగుతాం. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడు మనం పొందుకున్న కృపని కోల్పోకుండా, వ్యర్థం చేసుకోకుండా ఉండడానికి జాగ్రత్త పడదాం. మన యొక్క జీవితంలో మనం పొందుకుంటున్న ఆదరణ బట్టి పౌలు గారు నేర్పుతున్నారు, పొందుకున్న ఆదరణ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళకి కూడా మనం విస్తరింపచేసే వారంగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆయన ఆలోచనని ఎరిగిన మనం దేవునికి మనం ఆ విధంగా జీవించడం ద్వారా దేవుణ్ణి మనం స్తుతించే వారంగా ఉంటాం. కాబట్టి ఆయనని తండ్రి అయిన దేవుణ్ణి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా స్తుతించుదాం. ఆ విధంగా దేవుడట్టి కృపను, కనికరమును, సమస్త ఆదరణను మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.